అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎలా ఉండాలో నన్ను చూసి నేర్చుకోమని సోమిరెడ్డి అంటున్నాడు. నిజమేనంటావనా? ఈ కనుపూరు కాల కింద మొత్తం నార్లు పోసుకోండి, దున్నుకోండి, జీలగలు చల్లుకోండి, అన్ని జనులు చల్లుకోండి, నీట్గా వ్యవసాయం చేసుకోండి, మొత్తానికి నీళ్ళు వస్తాయని చెప్పి తీరా ఆ నార్లు పోసుకొని దున్నుకొని అన్నీ చేసుకొని పోయిన టైంకి నీళ్ళు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి ఎగ్గొట్ట వేసాడు. నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. ఇంటికి వెళితే 2018లో వాళ్ళ కుమారుడు డాడీ అట్టెళ్ళాడు అట్టెళ్ళాడు అని చెప్పి టాటర్లు వేసుకుని అందరం వెళ్తే మాకు సమాధానం చెప్పలే. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం. అప్పుడు చెప్పింది మేము మొత్తానికి నీళ్ళు వదులుతాం, మీరు నార్లు పోసుకోండి. ఎండబెట్టేసుకున్నాం, వాస్తవం ఇది. జీలగలతో ఎండబెట్టేసుకున్నాం, దున్నుకొని ఎల్దిక్కులు దున్నుకొని. ఎక్స్ట్రా చేయమాకు. ఏమైంది వెళ్తే వచ్చానయా ఏంటి? 2019 నుంచి 2024 దాకా నీట్గా పండించుకుంటా నీట్గా ఉన్నాం. సన్నకారు రైతులు మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. మా మినిస్టర్ కాకనుకోవద్దు దీని వల్ల. జై హో కాకాణి.